సారీ మిమ్మల్ని వెయిట్ చేయించాల్సి వచ్చింది. అందరి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీరు విశ్లేషణ చేస్తారు కనుక వారి అభిప్రాయం ముందు తీసుకున్నాము. నారాయణ రెడ్డి గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇవాళ విమలారెడ్డి గారు స్పెసిఫిక్గా ఒక 2-3 అలిగేషన్ చేశారు. ఇవాళ శత్రుపక్షాన చేరారు, వ్యక్తిగత ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల కోసమే ఇవాళ షర్మిల కానీ సునీత కానీ ఇవాళ ఫ్యామిలీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇవాళ విమలారెడ్డి గారు చెప్తున్నారు. ఎట్లా చూడాల్సి ఉంటుంది ఈ పరిణామాలను? ఏముందండి, ఇట్ ఇస్ వెరీ క్లియర్ కదా. ఇప్పుడు 15వ తారీఖు మార్చి 2019 జరిగింది. ఇది ఫస్ట్ విచారించవలసిన వ్యక్తి అక్కడ వాచ్మెన్ గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రంగయ్యని, ఆయన ఫస్ట్ టైం అపాయింట్ చేసిన సిబిఐ ఆఫీసర్ ఏమి ప్రశ్నించింది అన్నటువంటిది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు నాకు ఎవరికి తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆమె త్వరగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాసి సీల్ కవర్ లో ఇచ్చేసింది, నా పని అయిపోయిందని విడిపోయింది. తర్వాత మళ్ళీ రామ్ సింగ్ అపాయింట్ చేశారు. ఇతను అపాయింట్ చేసినప్పుడు ఇతను ఆ వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డిని చిత్తకవాది అతని చేత ఏదో చెప్పించాలని చెప్పి చూశాడు, అది కుదరలేదు. తర్వాత ఓటర్ల కోసం ఎతకడం మొదలుపెట్టారు. ఓటర్ల కోసం ఎతకడం కోసం చెప్పి చేసిన పని అంతా ఇంత పని కాలేదు. ఎక్కడో పక్క ఊరికి తీసుకొచ్చారో సంగతి సమాచారం అని. ఇప్పుడు మీరు ప్రధానంగా అంటున్నటువంటిది ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి కదా అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఆయనకు అంతకుముందు చెక్ పవర్ ఉండేది, జేబు నుండే డబ్బులు ఉండేవి. పాయింట్ నెంబర్ 1. అక్రమ సంబంధాలు ఉన్నటువంటి మాట వాస్తవం. పాయింట్ నెంబర్ 2, ఈ అక్రమ సంబంధాలు అనేటువంటిది అందరికీ తెలుసు. ఆయన కూతురు సునీతకి కూడా తెలుసు. ఈ కూడా జగన్ సత్యమే. ఆమె ఎవరో ముస్లిం ఉమెన్ మ్యారేజ్ చేసుకోవడము, కొడుకు పుట్టడము, అతనికి బిల్లా కట్టిస్తానని చెప్పడము, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్ ఇప్పిస్తానని చెప్పడము, దానికి సంబంధించి ఏంటంటే ఇతనికి ఈ రకమైనటువంటి దుస్థితి ఏదో ఒక రోజు వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఏదైనా బిల్లు ఏదైనా రాశాడేమో మనకి తెలియదు. దాని సంగతి అది సిబిఐ వాళ్ళు ఎంక్వైరీలో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ బిల్లుకు సంబంధించిన పత్రాల కోసం అని చెప్పి వాళ్ళు ఎతికారు. 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రంగయ్యకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏం జరిగిందన్న సంగతి తెలియదండి. రంగయ్య కనుక క్లియర్ గా నోరు విప్పి ఏం చెప్పాడు అనేటువంటిది మొట్టమొదటిసారి సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడే రాసి ఉంటారు. ఇక తర్వాత మిగిలిన అన్ని కూడా సెకండరీ థింగ్స్. ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు బయటకు వచ్చి ఏదో చెప్తే, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది, అది అంత తొందరగా చేసిన విషయం కాదన్నాను మాలాంటి కూడా చెప్పారు మేము. అయినా కానీ తను వెళ్ళలేదు, ముందుగా వెళ్ళింది, అట్లా ఫ్లాప్. దాని తర్వాత వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. ఏం చేయగలుగుతున్నారు? చేయగలిగిందంటే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఆమెకి మధ్య ఏమన్నా ఆస్తిపాస్తులు తగాదాలు కనుకుంటే వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఇష్యూ కూర్చొని డిసైడ్ చేసుకుని ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు ఏమంత తెలియదు కూడా కాదు, ఆయన బతుకున్నప్పుడే శుభ్రంగా విలువ రాసి ఉంటాడు. సరే, వాళ్ళిద్దరి మధ్య గొడవది. ఆమె రాజ్యసభ మెంబర్షిప్ ఎక్స్పెక్ట్ చేసింది అని నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షర్మిల. అయితే జగన్మోహన్ రెడ్డి నాన్నగారి ప్రిన్సిపల్ ఫాలో కావాలి కదమ్మా, మనము శత్రువును కూడా మిత్రువుగా మార్చుకోవాలని కదా మనకు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఒక ఫ్యామిలీలో 2 పదవులు ఉండకూడదు కదా చెప్పారు కదమ్మా, నువ్వు వెయిట్ చెయ్యి అని చెప్పాడు. ఆమెకు అది ఇష్టం లేదు. ఆమె వెనకున్నటువంటి హస్బెండ్ ఆ బ్రదర్ అనిల్ కుమార్ అదే విధంగా ప్రెషర్ పెట్టాడేమో. మరి ఇంకా ల్యాండ్స్ కు సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు, సమస్యలుగా. ఈ సునీత ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి అంటే, నాకు తెలిసినంత వరకు ఆస్తిలో వాటా ఇవ్వవలసి వస్తుంది. చట్టపరంగా అయినా ఇవ్వాల్సిందే. సునీత చంపించిందంటారా? సునీత చంపించిందో, సునీత హస్బెండ్ చంపించడం మీకు నాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఇదే అనవసరం చెప్పండి. సిబిఐ కూడా చెప్పాలి, మీరు నేను ఎట్లా చెప్తాం? మీరు సిబిఐకి చెప్పొచ్చుగా. Neither you nor we are the competent authorities. First రంగయ్య సిబిఐ ఓపెన్ ఎంక్వైరీ చేసినప్పుడు సునీత భర్త చంపించారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి పేపర్లో రాయించాడు. మరి మీరు కూడా ఒక విశ్లేషకుడుగా వెళ్ళి